మార్చి 2026 మీనరాశి సంచారంతో కలిగే శుభపరిణామాలు. నమస్కారం. మార్చి 2026 నెలలో గ్రహస్థితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు మన జీవితంలో కొత్త శుభ పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నెల గ్రహస్థితుల ముఖ్యాంశాలు. మార్చి నెల ప్రారంభంలో గ్రహాల ప్రభావం క్రమంగా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న కుంభరాశిలోని తీవ్ర వాతావరణం నుండి మనము ఇప్పుడు మీనరాశి అనే జలతత్వరాశి వైపు పయనిస్తున్నాము. మార్చి 2వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిని పొందుతాడు. ఇది చాలా శుభకరమైన పరిణామం. దీనివల్ల మనలో దయ, ప్రేమ మరియు సృజనాత్మకత మరింతగా పెరుగుతాయి. కళలలో ఆసక్తి ఉన్నవారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. సంబంధాలలో స్నేహం మరియు ప్రేమ భావనలు బలపడే అవకాశం ఉంది. అయితే కుజుడు మరియు రాహువు ఇంకా కుంభరాశిలోనే కొనసాగుతుండటం వల్ల కొన్ని సందర్భాలలో ఆకస్మిక ఒత్తిళ్లు లేదా సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పనులలో అప్రమత్తంగా ఉండటం మంచిది. శని ప్రభావం. కర్మకారకుడైన శనిదేవుడు ఇప్పటికే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు శుక్రుడి రాకతో పాటు మార్చి 15వ తేదీన సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం కాలపురుష చక్రంలో 12వ ఇంటిపై బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మన ప్రాపంచిక ఆశయాలకు మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు మధ్య సమతుల్యతను నేర్పే సమయం. ఈ కాలంలో పాత కోపాలు, పాత బాధలు వదిలేయడం మంచిది. కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రారంభాలకు స్వాగతం పలకడానికి ఇది మంచి సమయం. వృశ్చిక రాశి. మార్చి 2026 రాశిఫలాలు. నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 2026 నెల రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవలోకనం. ఈ నెల మీ జీవితంలో 2 విభిన్న భావోద్వేగాలు కనిపిస్తాయి. ఒకవైపు కుటుంబ జీవితంలో కొంత కలకలం ఉండొచ్చు. మరోవైపు ప్రేమ మరియు సృజనాత్మకతలో అద్భుతమైన శుభఫలితాలు కనిపిస్తాయి. మీ 4వ ఇంటిలో కుజుడు మరియు రాహువు కలిసి ఉండటం వల్ల ఇంటి వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాలపై కూడా వాదనలు లేదా అసహనం పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ సొంత ఇంట్లోనే ప్రశాంతత తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే అదే సమయంలో మీ 5వ ఇంటిలో ఉన్న ఉచ్ఛ శుక్రుడు మీ ప్రేమా జీవితం మరియు సృజనాత్మకతకు అద్భుతమైన శుభఫలితాలను ఇస్తాడు. కలలు, హాబీలు లేదా మీకు ఇష్టమైన పనుల్లో మీరు గొప్ప ఆనందాన్ని పొందవచ్చు. వృత్తి మరియు వ్యాపారం. ఈ నెలలో మీ వృత్తి జీవితం కొంతవరకు ఇంటి పరిస్థితుల ప్రభావంలో ఉంటుంది. మార్చి 15 వరకు సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి నుండి పని చేయాల్సి రావచ్చు లేదా ఆస్తి సంబంధ పనుల్లో బిజీగా ఉండవచ్చు. కాని ఇంట్లో ఉండే శబ్దాలు లేదా చిన్న గొడవలు మీ పనిపై దృష్టి పెట్టడాన్ని కొంచెం కష్టతరం చేయవచ్చు. మార్చి 15 తర్వాత సూర్యుడు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ సృజనాత్మక ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ స్థానంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు మంచి పేరు తెచ్చిపెట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ నెలలో ఇంటి విషయాలపై ఖర్చులు పెరగవచ్చు. ఇంటి మరమ్మతులు, వాహనం రిపేర్ లేదా ఆస్తి కొనుగోలు వంటి పనులపై డబ్బు వెచ్చించే అవకాశం ఉంది. పత్రాలు లేదా ఒప్పందాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఆస్తి విషయాల్లో మోసాలకు అవకాశం ఉండొచ్చు. అయితే ఉచ్ఛ శుక్రుడి ప్రభావం వల్ల కొన్ని పెట్టుబడులు లాభాలను ఇవ్వవచ్చు. జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుతో చేసిన పెట్టుబడుల ద్వారా కూడా మంచి ఫలితాలు రావచ్చు. ఆరోగ్యం. ఈ నెలలో మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల గుండెదడ, అధిక రక్తపోటు వంటి సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో గ్యాస్, ఎలక్ట్రికల్ పరికరాలు లేదా జారీ నేలల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తూ ఆవేశం చూపకండి. శాంతిగా డ్రైవ్ చేయడం మీకు అత్యంత అవసరం. మరియు సంబంధాలు. ఈ నెలలో కుటుంబ జీవితం కొంచెం ఉద్రిక్తంగా ఉండొచ్చు. తల్లిగారితో లేదా ఆస్తి విషయాలపై వివాదాలు రావచ్చు. కొన్నిసార్లు ఇంటి నుండి బయటకు వెళ్లి ప్రశాంతంగా ఉండాలని అనిపించవచ్చు. కాని మీ ప్రేమ జీవితం మాత్రం చాలా మంచిగా ఉంటుంది.
ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ పరిచయం వచ్చే అవకాశం ఉంది. వివాహితులైతే జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడం ఇంటి టెన్షన్ను తగ్గిస్తుంది. విద్యార్థులకు ఇంటి వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. అందువల్ల ప్రశాంతమైన చోట చదవడానికి ప్రయత్నించండి. కళలు, డిజైన్, సంగీతం వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. పోటీలలో కూడా మంచి విజయాలు సాధించవచ్చు. వేద పరిహారాలు ఈ నెలలో ఈ పరిహారాలు చేయడం మంచిది. మంగళవారం రోజున కుజుని శాంతి కోసం ఆలయంలో ఎర్రపూలు సమర్పించండి. ప్రతి సాయంత్రం ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాణి వెలిగించండి. ఇది ఇంటి ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. మీ వాహనంలో చిన్న విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం రోజున పిల్లలకు స్వీట్లు లేదా పాలు దానం చేయండి. ఇది ప్రేమ మరియు కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది. ముగింపు మొత్తానికి మార్చి 2026 నెలలో ఇంటి విషయాల్లో కొంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ ప్రేమ మరియు సృజనాత్మకతలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. సహనం మరియు శాంతితో ముందుకు సాగితే ఈ నెలను సాఫీగా దాటవచ్చు. దైవ అనుగ్రహం మీతో ఉండాలి. ఇలాంటి రోజువారీ జాతకాలు, మాసారాశి ఫలాలు మరియు దైవ అనుగ్రహ సందేశాల కోసం అనుగ్రహ జాతకం యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో రాశి ఫలంతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.